పేరేం పేరు? శ్రీనాథ్ గౌడ్. శ్రీకాంత్ గౌడ్. ఓటేసిరా జూబ్లీహిల్స్లో? వేసిన. ఏ పార్టీకి వేసిరన్నా? ఏదో పార్టీకి వేసినా, కాంగ్రెస్కి వేసిన. చాలా కాంగ్రెస్కి వేసిరా. మరి నవీన్ యాదవ్ గెలుస్తాడంటారా? గెలవాలనే వేసినాం కదా. గెలవాలనే అంటే మీరు ఒక్కరు వేస్తారు, అందరూ వేస్తారంటారా? ఇంట్లో 12 ఓట్లు ఉన్నాయి, 12 కాంగ్రెస్కే పడ్డాయి. 12 కాంగ్రెస్కి వేసారు. ఓకే, మరి నవీన్ యాదవ్ గెలిస్తే ఎలాంటి పనులు చేస్తారనుకుంటారు? ఇప్పుడున్న సమస్యలు తీరిస్తే మంచి మనిషి. అంటే ఇప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయి మరి? సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 5 రూపాయల భోజనం పెట్టిండు ఎవరు? రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇందిరమ్మ క్యాంటీన్ పెట్టిండు. అలా 5 రూపాయలకు 3 ఇడ్లీలు ఇస్తున్నాం, 5 రూపాయలకు 3 పూరీలు ఇస్తున్నాం. రైట్, ఓకే, ఒప్పుకుంటా. దానికి ఏముంది? 150 రూపాయల పార్సల్ ఇంకా లైన్లో ఆగిపోవాలి. అంటే నీకు తొందరగా అయిపోయి నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ సమస్యలు కొంచెం తేరుపాడు. ఓకే, ఇప్పుడు అడ్డ మీద ప్రతి మనిషి 5 రూపాయలు భోజనం చేయడానికి పోతాడు. భోజనం దొరుకుతుంది, టిఫిన్ ఎందుకు దొరుకుతలేదు? భోజనం దొరుకుతుందా, టిఫిన్ దొరకట్లేదు? ఎందుకు దొరుకుతలేదు? 150 రూపాయలు 200 రూపాయలు పార్సల్ కడితే నువ్వు తొందరగా ఇంటికి పోవాలనే పార్సల్ కడతావు. అవునా కదా? మీతో ఎందుకు దొరుకుతలేదు? లైన్లో వేస్ట్ కాదు. అంటే లైన్లో నిలబడే వాళ్ళకి దొరుకుతలేదు, పార్సల్ అనే వాళ్ళకి దొరుకుతుంది. పార్సల్ 150-200 తీసుకుంటారు. పార్సల్కి 150-200 తీసుకుంటారు. తొందరగా అమ్మేసి తొందరగా వెళ్ళిపోవాలని. ఇది న్యాయమా? రేవంత్ రెడ్డి చేసింది ఇది న్యాయమా, అన్యాయమా? మిగతా దళారులు దోసుకొని తింటారు కానీ పేరు ఆయనది ఊరి కదా. 5 రూపాయలు అన్నమో ఒకటి తినలే మొన్నటి వరకు, ఎలక్షన్ల వరకు. ఎందుకు తినలే? చికెన్ మటన్ అందరూ పెట్టారు. అంటే అటు పెట్టారు కానీ ఇటు పెట్టలేదు. అంటే అది బంద్ చేసిరా? 5 రూపాయలు క్యాంటీన్ పబ్లికే లేరు, మరి టిఫిన్కి ఎందుకు ఉన్నారు? దీని మీద ఏ సమస్య తీసుకోవాలి? ఏ రాజకీయ నాయకుని అడగాలి? మాకు ఎమ్మెల్యే లేడు. అంటే రేపు మీరు ఎలక్షన్లకు ఇప్పుడు వీళ్ళు వస్తారు కానీ ప్రచారానికి వచ్చినప్పుడు వాళ్ళని అడగలేదా? అడిగినాం. మరి ఏమని సమాధానం చెప్పిన? సమాధానం నాకు క్వశ్చన్ అయ్యలే. మాకు ఎంతసేపు మాకు ఓటేయండి, మాకు ఓటేయండి, మాకు ఓటు ఇదే. అరే ఓటేస్తే మరి ఓటు వేస్తా అంటున్నావు కదా, మరి వస్తే ఏం చేస్తామని అడగలేదా మీరు? వస్తే సమస్య తీరుతుందని మేము అభిమానం కొద్దీ వేసినాం. వాళ్ళు తీరుస్తారా? వాడు తీరుస్తారు కాబట్టి ఓటు వేసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఒకప్పుడు మామూలు ఎమ్మెల్యే, ఏంలా టీడీపీలా, ఇవాళ కాంగ్రెస్ సీఎం. దీనికి కేసీఆర్ ఏం సమాధానం ఇస్తాడు? చేసిండు కేసీఆర్, అభివృద్ధి చేయలేని అంటలేను, కేటీఆర్ చేసిండు. ఇప్పుడు ఉన్న సమస్యలే రేవంత్ రెడ్డి చేయలేకపోతుంది. ఇప్పుడున్న సమస్యలను రేవంత్ రెడ్డి చేస్తాడు. అది బీజేపీతో కొట్లాడుతుండో, ఫర్ సపోజ్ కేసీఆర్తో కొట్లాడుతున్నావు. కేసీఆర్ ఎందుకో బయటికి వస్తున్నాడు? మరి తెలంగాణ అన్నాడు. రైట్, మేము తెలంగాణలోనే కాదని అంటలేదు. కేసీఆర్ రావట్లేదు. సరే కేసీఆర్ రాకపోయి కేటీఆర్ వచ్చిండు ఇదే విషయంలో. ఎంతసేపు మాకంటి గోపిన సానుభూతి. ఆమె నమస్కారం పెట్టించి ఒక్క మాట మాట్లాడిందా? చెప్పండి మీరు. జూబ్లీహిల్స్ కన్స్ట్రక్షన్లో నేను మెంబరే, నేను కూడా తెలంగాణలోనే కాదని అంటలేను. పుట్టి పెరిగింది దీన్నే. మరి ఎందుకు మా మీద అంత కక్ష ఎందుకు? అంటే కేసీఆర్ జూబ్లీహిల్స్ ప్రజల మీద కక్ష కట్టినట్రా? అంతే. మరి ఆయన వచ్చి మాట్లాడేది, ఒక స్పీచ్ పెట్టేది ఉన్నాయి, ఒక మీటింగ్ పెట్టేది ఉన్నాయి. కేటీఆర్ని పంపిస్తే ఏం చేస్తాడు? కేటీఆర్ ఎంతసేపు సీఎం పోస్ట్కి ఆలోచిస్తున్నాయి. ఆయన అంటే కేటీఆర్ పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, ఆయన వచ్చి మాట్లాడతాడు కదా. అట్లా అంటే ఇప్పుడు జనసేన యువసేన ఎవరు? పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? ఆయన ఆంధ్ర, ఆయన తెలంగాణలో సపోర్ట్ ఇచ్చిండా లేదా? మరి బీజేపీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నరేంద్ర మోడీ వల్ల ఇవ్వాల్సి వచ్చింది. అట్లా అంటారు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ అభిమానిని కాదని అంటలేను. ఇప్పుడు ఆయన ముఖం చూసి ఈయన కోటేయాలనా, ఆయన కోటేయాలనా? చెప్పండి. ముఖాలు చూసి కాదు కదా మనం వేసేది, వాళ్ళు అభివృద్ధి చేస్తారా చేయరని ఉద్దేశంతో. పవన్ కళ్యాణ్ చేయలేడా? చేయలే అని చెప్పండి, మీరు ఒప్పుకుంటా నేను. ఓకే, అంటే ఆంధ్రాది పక్క పెడితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఇప్పుడు ప్రధాన సమస్యలు ఏమైతున్నాయో మాట్లాడితే అదే. జూబ్లీహిల్స్ ఎలక్షన్ల గురించి మాట్లాడితే అదే. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు 3 ఏళ్ల పరిపాలన మీది. నేను నవీన్ యాదవ్కి వేసిన, బీజేపీకి వేయలేను, టీఆర్ఎస్కి వేయలేను. ఎందుకు వేయలేను? ఇండిపెండెంట్ చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా వేయలేను. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఆలోచించండి, ఈ నవీన్ యాదవ్ వస్తే ఏదైనా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం, కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ తేవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పోయి బీజేపీ తేవాలంటే రేవంత్ రెడ్డి కూడా తెస్తున్నాడు. అంటే ఇప్పుడు ఓన్లీ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఫండ్స్ ఇస్తుందా? వేరే ఎమ్మెల్యేకి ఫండ్స్ ఇవ్వదంటారా? మరి ప్రతి కాన్స్టిట్యున్సీకి ఎన్ని ఫండ్లు ఇవ్వాలో అన్ని ఫండ్స్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. రైట్, మీరు అన్న మాట నేను ఒప్పుకుంటా. మొన్న 5 కోట్ల నిధులు అని చెప్పిండు. ఎవరికి? రేవంత్ రెడ్డికి, భాజపా. ఎన్ని కోట్లు ఇచ్చారు? 2 కోట్లు నిధులు. 5 కోట్లు ఎక్కడ? 2 కోట్లే. ఈయన కొత్త సీఎం
ఈయన ఎక్కడికి పెట్టాలి 3 కోట్లు మింగిర్రా ఓల్ మింగిన అంటారు ప్రభుత్వం. ఏ ప్రభుత్వం? సెంట్రల్ గవర్నమెంట్ మింగిందంట. మింగింది మరి మింగింది అంటే ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చిందేమో ఈ లోపల మద్దతు తినేసి. ఓకేనా? అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.